టాబ్లెట్స్ ఏసుకున్నా తగ్గట్లేదు అనుకుంటున్నారా? అయితే ప్రాబ్లమ్ మెడిసిన్‌లో కాదండి. మీరేసుకున్న విధానంలో కావచ్చు. ఈ 5 మిస్టేక్స్ చేయడం వల్ల టాబ్లెట్స్ సరిగ్గా పనిచేయకపోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి టాబ్లెట్‌ని విరగ్గొట్టడం. చాలా మంది టాబ్లెట్స్‌ని విరగ్గొడుతూ ఉంటారు. ఏసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని. అన్ని టాబ్లెట్స్ అలా వాడకూడదు. కొన్ని టాబ్లెట్స్‌కి స్పెషల్ కోటింగ్ అనేది ఉంటదనమాట. ఆ కోటింగ్ అనేది స్టమక్‌ని ప్రొటెక్ట్ చేయడానికి లేదా టాబ్లెట్స్ స్లోగా రిలీజ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సెకండ్ వన్ వచ్చేసరికి జ్యూస్, టీ, కాఫీస్‌తో మెడిసిన్స్ ఏసుకోవాలి. టాబ్లెట్స్‌ని ఓన్లీ వాటర్‌తో మాత్రమే ఏసుకోవాలి. అలా అని కోల్డ్ వాటర్, హాట్ వాటర్‌తో కూడా ఏసుకోకూడదు. నార్మల్ వార్మ్ వాటర్‌తో మాత్రమే టాబ్లెట్స్ ఏసుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసరికి సెల్ఫ్ మెడికేషన్ అన్నమాట. సో, జ్వరం గాని, జలుబు గాని, బాడీ పెయిన్స్ గాని వచ్చినప్పుడు చాలా మంది సెల్ఫ్ మెడికేషన్ చేసేసుకుంటూ ఉంటారు. యాంటీబయాటిక్స్ లాంటివి. ఇలా చేయడం చాలా పెద్ద తప్పు. డాక్టర్ అడ్వైస్ లేకుండా యాంటీబయాటిక్స్ ఇలా ఏసుకుంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. సో, ఇదొస్తే ఏంటంటే ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో మీకు యాంటీబయాటిక్స్ యూజ్ చేయాలి అనుకున్నా గాని యాంటీబయాటిక్స్ సరిగ్గా పనిచేయవు. సో, యాంటీబయాటిక్స్ అనేది ఏసుకోకూడదు డాక్టర్ అడ్వైస్ లేకుండా. ఫోర్త్ వన్ వచ్చేసరికి కోర్స్ మధ్యలో ఆపేయడం. మెడిసిన్స్‌ని చాలా మంది మధ్యలో ఆపేస్తూ ఉంటారు. జ్వరం గాని ఏదైనా ఒక 2 డేస్‌కి తగ్గిపోయింది అంటే వెంటనే మెడిసిన్స్ అనేవి ఆపేస్తూ ఉంటారు. డాక్టర్ ఎన్ని డేస్‌కి అడ్వైస్ చేస్తే అన్ని డేస్ కంపల్సరీగా ఏసుకోవాల్సిందే. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి స్టోరేజ్ అన్నమాట. మెడిసిన్స్‌ని ఎప్పుడు డ్రై అండ్ కూల్ ప్లేసెస్‌లో మాత్రమే ఉంచాలి. మన హెల్త్ మన చేతుల్లోనే ఉంటుందండి. మెడిసిన్‌ని కరెక్ట్‌గా యూజ్ చేయడం కూడా ఒక రెస్పాన్సిబిలిటీ. ఇలాంటి జెన్యూన్ మెడికల్ అవేర్‌నెస్ వీడియోస్ కోసం మన పేజ్‌ని ఫాలో అవ్వండి.